ఆంధ్రదేశంలోనూ సినిమా రంగంలో కూడా వెల్లువెత్తుతున్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే చిరంజీవి గారికి మోడీ గారు ఫోన్ చేశారని, ఢిల్లీ రమ్మన్నారని ఒక వార్త నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు కారణం ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ధన్ఖడ్ గారు ఆకస్మికంగా రాజీనామా చేయడమే ముఖ్య కారణం. దీనికి ఆయన ఎందుకు రాజీనామా చేశాడనే మాట అది ఎవరికి శాసప్రశ్నలాగా ఉంది. కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉంటున్నారు, కొంతమంది కాదు ఏదో ఈరోజు అడిగాడు అంటున్నారు. మొత్తానికి ఎందుకు రాజీనామా చేశాడనే మాట మటుకు అది బయటికి రావట్లా. అయితే మోడీ గారు ఏమన్నా అంటే, మీరు ఆయన్ని ధన్ఖడ్ గారికి ఒక గ్రీటింగ్స్ పంపించాడు, మీరు ఆరోగ్యంతో తిరిగి రావాలి, మీ పోస్ట్ మళ్ళీ మీకే ఇస్తాను, ఉపరాష్ట్రపతిగా మళ్ళీ మీరు రావాలి అన్నట్టుగా ఒక మెసేజ్ వచ్చింది. అంటే తాత్కాలికమా, లేకపోతే ఈయన ఇంటికి శాశ్వతంగా పంపించారా ధన్ఖడ్ గారిని అనేది అది కూడా అవగాహన కావట్లేదు. ఈలోగా మన చిరంజీవి గారు రమ్మని పిలుపు రావడం అనేది దీని వెనకాల పవన్ కళ్యాణ్ హస్తం అనేది చెప్పుకుంటున్నారు. ఇలాగే వెంకయ్యనాయుడు గారిని కూడా నువ్వు మళ్ళీ ఉపరాష్ట్రపతిగా ఉండమన్నారని అదొక ప్రచారం జరుగుతోంది. ఇంకా నార్త్ నుంచి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్వం నుంచి కూడా ఉపరాష్ట్రపతి పదవి అనేది దక్షిణ ప్రాంతం వారికే ఫస్ట్ నుంచి ఇస్తున్నారు. ఒకప్పుడు రాధాకృష్ణన్ గారు కానీ తర్వాత కొంతమంది ఉపరాష్ట్రపతులుగా వివి గిరి, అలా కొంతమంది చాలామంది మన దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు అంతా కూడా వాళ్ళే ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. నార్త్ వాడికి ఎప్పుడు ఇవ్వట్ల. నార్త్ వాడికి అంటే రాష్ట్రపతి పదవి, ప్రధానమంత్రి పదవి వాళ్ళకు ఉన్నాయి. మనకి తక్కువ అనమాట ఇది మన దక్షిణాది రాష్ట్రాల నుంచి. అని ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి కూడా తక్కువడు కాదు. అంతకుముందు ఎంపీ చేశాడు, తర్వాత కేంద్ర మంత్రి చేశాడు. ఆయన కూడా కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 10 ఏళ్ల పాటు సినిమా రంగం నుంచి తప్పుకుని కేవలం రాజకీయ రంగంలోనే 10 ఏళ్ల పాటు ఆయన పనిచేసి మంచి పేరు తెచ్చుకోలేకపోతే ఏదో ఎలాంటి చెడు పేరు తెచ్చుకోవాలి. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆయనకి చిరంజీవి గారిని తీసుకున్నా కూడా తప్పలేదు. దానివల్ల మనకి మన గౌరవం, మన ఆంధ్రుల గౌరవం మరింత పెరుగుతుంది కానీ తగ్గదు.